హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. కాంగ్రెస్ కిరాతకం, అధికార మదంతో బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు, పంచాయతీ ఫలితాల్లో కక్ష, పల్లెల్లో ఫ్యాక్షన్ తరహాలో కాంగ్రెస్ గుండాగిరి, కామారెడ్డి జిల్లా సోమార్పేటలో అరాచకం, బీఆర్ఎస్ నాయకుడిపై దాడి, ఊరి జనం పరామర్శకు రావడంతో ఊగిపోయిన గ్రామ సర్పంచ్ తమ్ముడు, ట్రాక్టర్తో తొక్కించి రాక్షసం, వాహనం కింద నలిగి మహిళల ఆహాకారాలు, 5గురికి తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం, గ్రామస్తుల ఆందోళన. ఖమ్మం జిల్లా న్యూ లక్ష్మీపురంలో బీఆర్ఎస్ విజేత ఇంటిపై రాళ్లతో దాడి, మరో 2 నాయకులపైన కాంగ్రెస్ దౌర్జన్యం, ద్విచక్ర వాహనం ధ్వంసం. మంచిర్యాల జిల్లా సెట్పల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తపై కళ్ళు గీసే కత్తితో దాడి, ఆసిఫాబాద్ జిల్లా ఇటుకలపాడులో సర్పంచ్ భర్తపై కత్తితో దాడికి యత్నం, సోమారంపేట ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం. జనగణనతో సంబంధం లేకుండానే పునర్విభజన పక్క, అసెంబ్లీ సీట్ల పెంపుపై కృత నిశ్చయం, డిజిటల్ పద్ధతిలో కాబట్టి త్వరగానే గణన పూర్తి, పలు రాష్ట్రాల ఎంపీలు కలిసినప్పుడు అమిత్ షా వెల్లడి, జనాభా లెక్కల సేకరణ ప్రక్రియకు ఇటీవల కేబినెట్ ఆమోదం, గణనతో సంబంధం ఉన్నా లేకున్నా చేసుకోవచ్చు, అవసరమైతే గత జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్, లోకసభ స్థానాల పెంపుపైన కేంద్రం దృష్టి, 2027లో ఊపందుకోనున్న ప్రక్రియ. 2 నమూనాల్లో ల్యాండ్ పూలింగ్, ఫ్యూచర్ సిటీకి 15 గ్రామాల్లో 916 ఎకరాల భూ సమీకరణ ప్రక్రియ, సీఎం గ్రీన్ సిగ్నల్, మొత్తం 9 రేడియల్ రోడ్లు, ఇరువైపులా లాజిస్టిక్ పార్కులు, పారిశ్రామిక కారిడార్లు, సేకరించిన భూమిలో 60% రైతులకు, 40% ప్రభుత్వ వాటాగా ప్రాజెక్టులకు, గ్రీన్ఫీల్డ్ రహదారులు అందులో భాగమే. మా పైసల్ మాకియాలే, డబ్బు తీసుకొని ఓటైన వారికి చుక్కలు చూపిస్తున్న పరాజితులు, ఇంటింటికి వెళ్ళి ఒత్తిళ్లు వేడుకోళ్ళు, దేవుళ్ళ సెంటిమెంట్తో ప్రమాణాలకు డిమాండ్, పల్లెపూరులో కొత్త ట్రెండు రివర్స్ పంచాయితీ, అటు అభ్యర్థులకు ఇటు ఓటర్లకు ఇదొక నీతి పాఠం కావాలి, అభ్యర్థుల చర్యలకు సర్వత్రా మద్దతు, ఇలాగైనా ప్రలోభాలకు చెక్ పడుతుందని సామాజికవేత్తల హర్షం, ఇదే సాంప్రదాయం కొనసాగాలని ఆకాంక్ష. 300 ఎకరాలు రూపాయలు 800 కోట్లు, హౌసింగ్ బోర్డు లీజు భూములు, ఖాళీ స్థలాల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు, వాణిజ్య స్థాయిలో అభివృద్ధికి నోచుకొని లీజు ఆదాయం అందించని స్థలాలపై దృష్టి, కొన్నేళ్లుగా దుకాణాలను ఆక్రమించుకున్న వ్యాపారులు, లీజు చెల్లించకుండా ఖాళీ చేయకుండా వ్యవహరిస్తున్న వైనం, ఆయా స్థలాల్ని అనుభవదారులకే మార్కెట్ ధరకు విక్రయం లేదా బహిరంగ వేలం, ప్రభుత్వానికి గృహ నిర్మాణ శాఖ నివేదన, త్వరలో కేబినెట్ ముందుకు ప్రతిపాదన.